నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ఇక ఏదైతే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా జరుగుతుండగా మరొకసారి ఏదైతే అభ్యర్థులకి సంబంధించినటువంటి మార్పులు, కూటమిలో చోటు చేసుకుంటున్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మార్పు అనేటువంటిది మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతూ ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే రఘురామకృష్ణంరాజు మరి ఇప్పటి వరకు కూడా ఆయన నరసాపురం ఎంపీ స్థానానికా లేదంటే కనుక ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేటువంటిది కొంత ఇప్పటికీ సందిగ్ధంగా మారినటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా ఆయన ఉండి అభ్యర్థిగా నిలబడ్డం, దానిపైన అనేక రకాలైనటువంటి కథనాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అవి కూడా ఎంతగానో ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఏమిటి అసలు రఘురామకృష్ణంరాజు గారు ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా, అంటే ఉండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తూ ఉంటే ఆయన పైన వస్తున్నటువంటి కథనాలు ఏంటి, మరి వాటిలో ఏ మేరకు వాస్తవం ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ రోజున రఘురామకృష్ణంరాజు గారు మరి ఆయన ఎంపీ స్థానానికి పోటీ చేస్తారు, ఎంపీ స్థానానికే చేయాలి అని ఆయన మొదటి నుంచి కూడా నరసాపురం అని పట్టుబట్టున్నారు. కానీ అది మరి సీట్ల సర్దుబాటులో భారతీయ జనతా పార్టీకి వెళ్ళింది. మరి ఆయనకైతే అక్కడ స్థానం లభించినటువంటి పరిస్థితి. ఈ రోజున మళ్ళీ ఆ తర్వాత ఆయన విజయనగరం ఎంపీగా పోటీ చేస్తారని చెప్పేసి అని కూడా కొన్ని ప్రచారాలు జరిగినటువంటి క్రమంలో ఈ రోజునైతే ఒక క్లారిటీ వచ్చింది. ఆయన ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతా ఉన్నారు. అయితే ఇక్కడే కొన్ని కథనాలు కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆయన ఎమ్మెల్యేగా గెలిచాక రేపు అసెంబ్లీ స్పీకర్ అవుతారు అనేటువంటి కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి. అంటే ఈ రకమైనటువంటి చర్చలకు కారణం ఏంటంటే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఈజ్ ఎ ఫైటర్ అండి. చాలామంది ఏమంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించటం పెద్ద గొప్ప విషయమా అంటారు. ఇక్కడ ఏ పార్టీ నుంచి గెలిచారనేది కాదు, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మనం చూస్తున్నాం కదా, అంటే నియంత టైప్, అటువంటి వ్యక్తిని ఎక్స్పోజ్ చేయటం అనేది చాలా సాహసంతో కూడుకున్న చర్య. రఘురామకృష్ణరాజు ఆయన ఎంపీగా గెలిచాడు. ఎంపీగా గెలిచిన తర్వాత అసలు డిస్ప్యూట్ ఎక్కడ వచ్చిందా అని చూస్తే రఘురామకృష్ణరాజు ఆయన ఎంపీగా ఢిల్లీలో ఆయనకి చాలా పలుకుబడి ఉన్నది కూడా ఇప్పటికీ ఉంది. ఆయనకి ఒక బీజేపీతోనే కాదు, వైసీపీతోనే కాదు, అన్ని పార్టీల వాళ్ళు ఆయన్ని అభిమానిస్తారు. హీజ్ అ గుడ్ హోస్ట్. ఎవరు కనిపించినా కానీ పలకరించి ఇంటికి రండి భోజనానికి అని చెప్పే అంత మంచి మనసు అన్నమాట. అటువంటి వ్యక్తికి సహజంగానే ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు. జగన్ ఏం చేశాడంటే దాని మీద రిస్ట్రిక్షన్ పెట్టాడు. అన్నా, మీరు ఒంటరిగా ఎవరిని కలవటానికి వీల్లేదన్నా, విజయసాయిరెడ్డి వస్తాడు మీతో, విజయసాయిరెడ్డి ఉంటేనే మీరు వెళ్ళి కలవాలి అని షరతు పెట్టాడు. ఆ షరతుకు కూడా ఒప్పుకున్నాడు ఈయన. షరతుకు ఒప్పుకొని ఈయన కూడా ఎక్కడ బయటికి వెళ్ళలేదు పాపం. కానీ జగన్మోహన్ రెడ్డికి డౌటు. ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా ఎక్కడికైనా వెళ్తున్నావా, ఎవరన్నా కలుస్తున్నావా, విజయసాయిరెడ్డిని తీసుకెళ్లకుండా ఎక్కడికన్నా వెళ్తున్నాడా రఘురామకృష్ణరాజు అని ఈ విధంగా స్పైయింగ్ మొదలుపెట్టాడు. అది అంత ఎవరికైనా చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఫ్రీగా ఉండాలనుకుంటాం, ఎవరైనా సరే. నీ మీద ఒకడు ఎవడన్నా స్పైయింగ్ చేస్తున్నాడు అంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. అట్లా ఏందన్నా ఇదేంది నా మీద స్పైయింగ్ ఏంటి అది ఇది అంటే, లేదులే ఏం లేదులే, అట మన వాళ్ళు ఏదో వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుని ఉంటారు అని చెప్పి సొంత ఎంపీల మీద స్పైయింగ్ ఈ తరహాలో జరుగుతూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనమామ వైవి సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నాడు. టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు టీటీడీలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలకి భక్తులు కొన్ని ల్యాండ్స్ అవి ఇచ్చారన్నమాట. నిరర్ధకంగా ఉన్నాయి కొన్ని ఆస్తులు, వెంకటేశ్వర ఆస్తులు, వాటిని వేలం వేద్దామని ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రతిపాదన రఘురామకృష్ణరాజుకి నచ్చలే. రఘురామకృష్ణరాజుకే కాదు, నాబోటి వాళ్ళకి చాలామందికి నచ్చలేదు. వెంకటేశ్వర భక్తులైతే, ఇప్పుడు వెంకటేశ్వర భక్తులు అనేది ఒక్కటే పాయింట్, భక్తులు వెంకటేశ్వర స్వామికి ఆస్తులు ఇస్తే చాలా ఆస్తులు ఉన్నాయి.
చెన్నైలో ఇచ్చారు, తిరుపతిలో ఇచ్చారు, చాలా చోట్ల, దేశంలో చాలా చోట్ల ఆస్తులు ఇచ్చారు. ఆ ఆస్తిని టీటీడీ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. చేత అయితే ప్రొటెక్ట్ చేయాలి, చేత అయితే ఏముంది ప్రొటెక్ట్ చెయ్యాలి అంతే. కానీ వీళ్ళు ఏం చేశారు, అవన్నీ నిరర్ధకంగా ఉన్నాయి, వాటి మీద ఇన్కమ్ లేదు, పైగా దానికి ట్యాక్సులు అవన్నీ కట్టడానికి ఖర్చు అవుతున్నది, అందుకని చెప్పి అవన్నీ వేలం వేద్దాం అన్నారు. దానికి రఘురామకృష్ణరాజు అడ్డుపడ్డాడు. నువ్వు భక్తులు ఇచ్చిన వాటిని వాళ్ళు ఇప్పుడు ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళు వెంకటేశ్వర స్వామి పేరు మీద స్కూల్ పెట్టండి అని ల్యాండ్ ఇచ్చారనుకో, నువ్వు దాన్ని ఎట్లా అమ్ముతావు? భక్తుల కోరిక స్కూల్ పెట్టాలని కదా, నువ్వు అది పెట్టకుండా నువ్వు ఆ స్థలాన్ని ఎట్లా వేలం వేస్తావు? వేలం వేసి నువ్వు దాన్ని వేరే పేరుతో నువ్వు కొనుక్కోవడం ఏదో చేస్తావని డౌటు. అందుకని ఎదురు తిరిగారు. రఘురామకృష్ణరాజు ఫస్ట్ ఎదురు తిరిగిన ఇష్యూ తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి, ఆ ఆస్తుల్ని నిరర్ధక ఆస్తుల పేరుతో వేలం వేయటం మీద. అప్పటి నుంచి మనం చూసాం ఆయన్ని బర్త్డే రోజు ఈడ్చికెళ్ళి పోలీసులు లాకప్లో పడేసి కొట్టి, అసలు నానా భయంకరంగా చేసి ఒక కొట్టి అతన్ని కొడుతూ లాకప్లో చిత్రహింసలు పెడుతూ వీడియో చూపించారు. ఎవరికి చూపించారు? అంత అవమానాలు భరించి కూడా రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నాడు. శ్రీరెడ్డి అనే యాక్టర్ చేత, అలాంటి యాక్టర్ చేత కూడా రఘురామకృష్ణరాజు అనే క్యారెక్టర్ని తిట్టించారు. అట్లా ఆ తరహాలో జరిగిన తర్వాత ఈ ఎలక్షన్ల సీజన్ వచ్చేమో మొదటి నుంచి కూడా అతనికి సీట్ వస్తుందని, అందరూ పార్లమెంట్ సీట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. మరి బీజేపీలో మరి అంతర్గతంగా ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ తెలుగుదేశం వాళ్ళు నరసాపురం సీటు ఇచ్చారు బీజేపీకి. నరసాపురం సీటు బీజేపీకి ఇస్తే రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరి ఆ సీట్లో పోటీ చేస్తాడు అనేది ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్. మరి బీజేపీలో ఏం రాజకీయం జరిగిందో మనకు తెలియదు. కానీ రఘురామకృష్ణరాజుకి సీట్ లేదు అక్కడ. ఆ తర్వాత ఏం చేయాలి? మీరు అన్నట్టు విజయనగరం నెక్స్ట్ ఆప్షను. విజయనగరం పార్లమెంటు అప్పటికే తెలుగుదేశం అభ్యర్థిని ప్రకటించేసింది. తర్వాత ఏం చేయాలి? రఘురామకృష్ణరాజుని అకామిడేట్ చేయాలి, ఏదో ఒక చట్టసభల్లో తీసుకెళ్ళాలి అనేది చంద్రబాబు నాయుడు ఉద్దేశం. అందుకని ఇంకా చాలా కసరత్తు చేసిన తర్వాత ఉండి అసెంబ్లీ సెగ్మెంట్లో, ఉండి అసెంబ్లీ సెగ్మెంట్ ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యే, తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే, అంత యాంటీ వేవ్లో కూడా గెలిచిన వ్యక్తి రామరాజు. మరి అతన్ని కాదని రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలి అంటే చాలా ఎక్సర్సైజ్ చేసి, నిజంగా రఘురామకృష్ణరాజుకి ఈరోజు బీఫామ్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పేరు ప్రతిష్టలు మొత్తం ఒక్కసారిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరికీ తెలిసిపోయింది, పెరిగింది బాగా. ఎందుకంటే క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, తనను నమ్ముకున్న వాళ్ళని మోసం చెయ్యడు అని ఇంకొకసారి చంద్రబాబు నాయుడు ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టుగా అయింది ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్తో. రఘురామకృష్ణరాజుని ఉండి అసెంబ్లీ క్యాండిడేట్గా ఆయన డిక్లేర్ చేసి బీఫామ్ ఇచ్చారు. దానికి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కూడా ఒప్పుకోవటం, ఇవన్నీ కూడా కొంత తెలుగుదేశం పార్టీ చాలా ఎక్సర్సైజ్ చేసింది. చాలా, ఒక రకంగా కాదు, చాలా మదనపడ్డారు అంతా. తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా చర్చించి ప్రతి వాళ్ళకి కూడా రఘురామకృష్ణరాజు అంటే ఇంట్రెస్టే ఉంది. కానీ ఎవరు త్యాగం చేయాలి? బీజేపీ వాళ్ళేమో, వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ మోసం చేసింది. అంటే మోసం చేసిందని కూడా అనలేము, వాళ్ళ పార్టీ విధానం అది. బట్ రఘురామకృష్ణరాజు వేరే విధంగా చూశాడు. అంటే జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడనేది రఘురామకృష్ణరాజు డౌట్. ఈ తరహాలో జరిగిన దాన్ని, అది మొత్తాన్ని చంద్రబాబు నాయుడు అదొక బాధ్యతగా తీసుకొని ఆయనకి ఉండి సీటుని ఇవ్వటం అనేది మొత్తం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. అయితే ముఖ్యంగా ఇక్కడే ఆయనకు ఉండి సీట్ వచ్చాక ఆయన రేపు అసెంబ్లీకి వెళ్తారు, అసెంబ్లీలో కూడా ఆయన్ని స్పీకర్ చేస్తారు రేపు కూటమి ప్రభుత్వంలో. ఈ క్రమంలోనే మరి జగన్మోహన్ రెడ్డికి ఈ అంశం మాత్రం ఒక పీడకల్లా మిగిలిపోతుంది అనేటువంటి కొన్ని కథనాలు కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏంటంటే మరి అది జరగటానికి అవకాశం అయితే కనపడుతున్నది. ఎందుకంటే ఉండి తెలుగుదేశం గెలవడం అనేది షూర్. అది
ఉండి తెలుగుదేశం బ్యాస్టన్, అది కంచుకోట, తెలుగుదేశానికి కంచుకోట. అందులో క్షత్రియులు చాలా బలంగా ఉంటారు, రాజులు చాలా బలమైన అభ్యర్థులుగా ఉంటారు. పైగా రఘురామకృష్ణరాజుకి ఆయనకి ఉత్త క్షత్రియులలోనే కాదు, క్షత్రియులు అయితే నెత్తిన పెట్టుకుంటారు ఆయనకి క్షత్రియుల్లో క్షత్రియ సంఘం ఏదో ఉంది, అందులో కూడా రఘురామకృష్ణరాజు పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ఆక్వా రంగానికి సంబంధించిన వాళ్ళందరికీ రఘురామకృష్ణరాజు చాలా మేలు చేశాడు. చాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకి చాలా సౌకర్యాలు కల్పించడానికి రఘురామకృష్ణరాజు చాలా తీవ్రంగా ప్రయత్నం చేశాడు, సక్సెస్ అయ్యాడు ఎంపీగా. సో ఈ విధంగా అంటే ఆ మొత్తం అక్కడున్న దళితులు వాళ్ళందరికీ కూడా రఘురామకృష్ణరాజు అంటే చాలా ఇష్టం. అంటే ఒక్క ఉండి కాన్షియన్స్ ఏముంది, ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు వాళ్ళందరికీ కూడా రఘురామకృష్ణరాజు చాలా ఇది. మీరు అన్నది ఇప్పుడే చెప్పలేము, కానీ అంటే సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి కథనాలు వస్తున్నాయి. మరి దీనికి అంటే ఎలాంటి అంశాలు బేరీజ్ చేసుకుని ఇట్లాంటి కథనాలు వస్తున్నాయి అంటారు? అంటే రఘురామకృష్ణరాజు ఇప్పుడు చాలా సీనియర్, అంటే ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం అవుతున్నా కానీ బట్ సీనియర్ లీడర్ కింద ఇది కదా. సో సీనియర్ లీడర్ని, ఆయన సీనియారిటీని, ఆయన అనుభవాన్ని రేపొద్దున కూటమి గెలిచిన తర్వాత ఎట్లా వాడుకుంటారనేది ఇప్పుడే మనం ప్రెడిక్ట్ చేయటం కష్టం. కానీ ఇప్పుడు మీరు చెబుతున్నట్టు కనుక స్పీకర్ పదవిని రఘురామకృష్ణరాజుకి రేపు ఆఫర్ చేస్తే, దానికి ఆయన ఒప్పుకుంటే, ఆయన వచ్చి స్పీకర్ స్థానంలో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డికి మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. చాలా అసలు మామూలు ఇబ్బంది ఉండదు. జగన్మోహన్ రెడ్డి మరి ఫస్ట్ స్పీకర్గా రఘురామకృష్ణరాజు ఎలక్షన్ జరుగుతున్నప్పుడే, మరి జరిగిన తర్వాత అయినా సరే ఆయన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి, సీట్లో కూర్చోబెట్టాలి. ఎవరు? సభానాయకుడు అంటే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళిద్దరూ వెళ్ళి తీసుకెళ్ళి సీట్లో కూర్చోబెట్టాలి. అంటే చాలా సర్వేలు ఇప్పుడు ఏం చెప్తున్నాయంటే తెలుగుదేశం మెజారిటీ అధికారంలోకి వచ్చేస్తుందని, వైసీపీకి 30 సీట్లు ఎన్నో వస్తాయని చెప్పి ఏదో అనుకుంటూ ఉన్నారు. 30 సీట్లు వచ్చినా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉంటుంది. సో అందుకని ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి ఉంటే, మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే, స్పీకర్గా రఘురామకృష్ణరాజుని ఎంపిక చేస్తే, మరి వీళ్ళిద్దరూ తోడుకొని వెళ్ళి ఆయన్ని స్పీకర్ సీట్లో కూర్చోబెట్టి కిందకి దిగొచ్చిన తర్వాత స్పీకర్ గురించి చెప్పాలి బాగా కొంచెం. మరి ఇటువంటి పనులన్నీ జగన్మోహన్ రెడ్డి చెయ్యలేడు. అంటే మామూలుగా గులకరాయి దాడి అప్పుడు అవి యాక్ట్ చేస్తాడు, కానీ ఇటువంటి యాక్షన్ చేయలేడు. ఎందుకు అంటే రఘురామకృష్ణరాజు బయటికి తీసుకొచ్చిన అంశాలు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇమేజ్ మొత్తాన్ని టార్నిష్ చేసినాయి. గత 5 సంవత్సరాలుగా, దాదాపు 4.5 సంవత్సరాలుగా అవిశ్రాంత పోరాటం చేసిన రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని ఎక్స్పోజ్ చేయటం వల్ల ఈ రోజున మొత్తం చాలామంది రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. అందుకని ఇంత భీకర పోరాటం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి ఆయన్ని స్పీకర్గా చేస్తే నాకు కూడా అనిపిస్తూ ఉంది, ఈ సోషల్ మీడియా పోస్టులు ఇవి చూసిన తర్వాత ఆయన స్పీకర్ అయితే చూడాలని నాకు కూడా అనిపిస్తూ ఉన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మరి అసెంబ్లీకి కూడా వస్తారా రారా అన్నట్లుగా కూడా పోస్టులు పెడతా ఉన్నారు. రైట్, అది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా అయితే కనిపిస్తుంది. రైట్, ఇది చూస్తున్నాం కదా, ఏదైతే ఇప్పుడు రాజకీయ సమీకరణాల్లో భాగంగా రఘురామకృష్ణరాజుని అయితే మాత్రం ఈ రోజున ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అయితే కనుక ఈ రోజున ఆయనకి ఎంపిక చేసి ఆయనకి బీఫామ్ కూడా ఇచ్చారు. ఈ అంశం యావత్ తెలుగు ప్రజలందరినీ కూడా సంతోషింపజేయదగ్గ విషయమే. అయితే ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పోస్టులు ఉన్నాయో, ప్రచారం జరుగుతున్నటువంటి పోస్టులు, వాటిని ఒకసారి
పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా వాటికి అవకాశం లేకపోలేదు. రేపు ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చాక రఘురామకృష్ణంరాజు గారిని ఆయనకున్నటువంటి సీనియారిటీ కానీ ఆయనకున్నటువంటి ఏదైతే రాజకీయాలకు అతీతంగా ఆయన వ్యవహరించేటువంటి తీరు వీటన్నిటిని బేరీజ్ చేసుకున్నాక ఆయనకి స్పీకర్గా ఎంపిక చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరి అదే జరిగితే మాత్రం అది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా పరిణమించేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మరి ఆయన అసెంబ్లీకి వస్తాడా రాడా అనేటువంటి సందేహాలు కూడా కలగజేస్తూ ఉన్నాయి ఈ సోషల్ మీడియా పోస్ట్లో అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.